ఏమీ లేదు. ఏమేమి నచ్చినాయి ఏమేమి? అసలేది నచ్చల. టీడీపీ గవర్నమెంట్‌లో వాళ్ళు సంపాదించుకోవటం తప్పితే ఎవ్వడికి ఏం చేయట్లేదు. అది. మరి చెప్పిన ఈ 6 పథకాలు అమలవుతాయి అంటారా? అసలు అతను చేయలేడు. ఏ రోజు చూసినా సరే ఎన్టీఆర్ ఉన్న దగ్గర నుంచి ఆయన మాత్రం చేయగలిగాడు కానీ ఎన్టీఆర్‌ని మోసం చేసి ఈయన సంపాదించిన దాంట్లో ఇంతవరకు ఏం చేసింది ఏమీ లేదు. జనాలను మోసం చేస్తున్నారు. జనం అసలు ఎందుకు తెలుసుకోవట్లేదో అర్థం కావట్లేదు. అబద్ధమా, ఇది నిజమా, అబద్ధమా అనేది ఎవడో తెలుసుకోలేకపోతున్నారు. అది దగ్గర దగ్గర 9 నెలలు గడుస్తుంది సార్. మీకు ఎలా అనిపిస్తుంది? మీ అభిప్రాయం? 9 నెలల్లో ఏమీ లేదు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రేట్లన్నీ పెరిగిపోయినాయి. మద్యం రేట్లు తగ్గిస్తానన్నాడు, ఇంతవరకు తగ్గించింది లేదు. పిల్లల చదువులు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ రావట్లేదు, అమ్మ ఒడి రావట్లేదు. ఈ ఆటో వాళ్ళు కూడా బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ కేసులు వచ్చేసరికి 2-3 వేలు రాస్తూ ఉన్నారంట. ఇటువరకు కేసులకి 10,000 ఏదన్నా వీళ్ళు దొరికితే ఒక 10,000 ఉంటే వీళ్ళ చేతిలో కనీసం ఏదన్నా కట్టుకుంటారు అని చెప్పి ఉండేది. ఆ ట్యాక్స్లు గీక్స్లు కట్టుకునేది. ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. రాబోయే 1.5 ఇయర్ ఏదన్నా నడుస్తుంది అంటారా పథకాల వైపు? 1.5 ఇయర్ కాదు కదా, ఈ 4 సంవత్సరాలు కూడా ఇలాగే చేసి లాస్ట్ 1 ఇయర్ ఉంది చూసారా, అదేది కుంకుమ ఏదో అని చెప్పి పోయినసారి వేసాడు చూసారా, పసుపు కుంకుమ అలాగేసి మభ్య పెడదామని చూస్తాం. కానీ జనాలు కూడా గొర్రెలే. దెబ్బ తిన్న తర్వాత కానీ వాళ్ళకి అర్థమవుతా ఉంది ఆయనే నయం అని చెప్పి. జగన్ గారు మళ్ళీ వస్తున్నారు. మొన్న చూశారు కదా సార్, హడావుడి కానివ్వండి, ఎలా అనిపించింది? 100% ఆయనే వస్తాడు. జగన్ గారే మళ్ళీ వస్తాడు సీఎంగా. జనమంతా కోరుకున్నది అదే. ఈవీఎంలు మేనేజ్ చేసి, ఈ కేంద్రం సహాయం తీసుకుని ఈవీఎంలు మేనేజ్ చేసి ఆ విధంగా గెలిచారు తప్పితే జనం అయితే ఎవరూ వేయలేదు. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటంటారు? పవన్ కళ్యాణ్ అనేవాడు ఎప్పుడు ఎలా ఉంటాడో అతనికే తెలియదు. ఒక మాట మీద నుంచోడు, దుమ్మేయటం, తెల్లారిపాటికి మెదలకుండా వెళ్ళిపోవటం. లేకపోతే ఏం చేస్తాడంటే ఏదన్నా ఇష్యూ వచ్చిందనుకోండి, వెంటనే అదేది కాషాయ బట్టలు సనాతన ధర్మం అని చెప్పి మెదలకుండా వెళ్ళిపోతాడు అనమాట. అతనికి ఇంకా నాకు సంబంధం లేదని మెదలకుండా వెళ్ళిపోతాడు. అది సామాన్యుడి పరిస్థితి ఏంటంటారు సార్? పోరి సామాన్యుడు నాకిపోవటం ఏమీ లేదు. పన్నులు లేవు, ఏమి లేవు. ఉన్న వ్యాపారాలు పోయాయి ముందు, పథకాల తర్వాత సంగతి. అది ముందు మెయిన్. జనాలందరూ అల్లాడిపోవట్లా, వ్యాపారాలు పోయాయి, వ్యాపారాలు లేవు. ఏంటి అర్థమైందా? పరిపాలన ఎలా ఉంది అనేది తర్వాత సంగతి. ముందు వ్యాపారాలు పోయాయి, సగానికి సగం పడిపోయాయి వ్యాపారాలు. అందరూ వర్కర్లు అంతా వెళ్ళిపోయారు ఎవరెవరికి వాళ్ళు. అది రేట్లు అండి, రేట్లు విపరీతంగా పెరిగిపోతే ఎవరు తింటారు చెప్పండి? రేట్లు మామూలుగా ఉంటే పర్లా. ఇప్పుడు ఆయిల్ ఉంది, 130 రూపాయలు అమ్ముతున్నారు. ఏం కొంటారు చెప్పండి? కూరగాయల రేట్లు పెరిగిపోయాయి, ఆయిల్ రేట్లు పెరిగాయి, నిత్యావసరాల రేట్లు పెరిగిపోయాయి, రైస్ రేట్లు పెరిగిపోయాయి. ఇంకేమున్నాయి చెప్పండి? జగన్ గారు ఉన్నప్పుడు బాగానే ఉన్నాయండి. ఇచ్చారు, అప్పు చేశాడని కాదు. కాకపోతే ఏంటంటే ఆయన ఉన్నప్పుడు వ్యాపారాలు బాగానే ఉన్నాయి. ఒక పార్టీ గురించి మనకు అనవసరం అండి. వ్యాపారాలు ఎలా ఉన్నాయి అది మనకు కావాలి అంతే. ఇంకేముందన్న అయ్యే ఇంకా ముందు ప్రస్తుతానికి అయ్యి మరి పరిపాలన అయితే ఎవరు ఎలా చేశారనేది మనకు అనవసరం. మనకి వ్యాపారాలు ఉన్నాయి లేవో అనేది అది. తదుపరి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? 4 ఏళ్ళు అన్న 4 ఏళ్ళు కూడా ఇంతే ఉండొచ్చు, చెప్పలేము. కాకపోతే ఇప్పుడు తినే పరిస్థితి, ఉండే పరిస్థితి లేదుగా. అది ఎవడైనా అప్పు చేసుకుని కూర్చుంటుంది అందరూ, అంతేగాని వాళ్ళ సంపాదించినోడు ఎవడు లేడు. అది అది ఉన్న పరిస్థితి. ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారి పైన వర్మ గారు ఏదో కామెంట్స్ అంటున్నారు. ఏమండి అది కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడట్లేదుగా. ఆయన సైలెంట్గా ఉన్నాడు. ఏం చేస్తారనేది తెలియదు ప్రభుత్వం. నాని గారు ఛాలెంజ్ విసిరారు, ఇంటికి కూడా పేకలారని కొల్లు రవీంద్ర గారికి. ఎలా అనిపిస్తుంది? ఇవన్నీ మనకు తెలియదు కండి. అవన్నీ మామూలే, రాజకీయాలంటే అవన్నీ మామూలు కామను. అది తదుపరి ఎలా ఉంటుంది అంటారు? 4 ఏళ్ళు ఎలా ఉంటుందండి? చెప్పలేమండి. ఏం మారదని నాకైతే మారదని అనుకుంటున్నా. ఇలాగే ఉండిపోవచ్చు అనుకుంటున్నా. అది ఇంకేం లేవు సార్, అంతే. వాళ్ళలో మీ అభిప్రాయం ఎలా అనిపిస్తుంది? మీ అభిప్రాయం చెప్పండి. ఇంతకుముందు ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం కొద్దిగా ప్రజల్లో కొద్దిగా పట్టుదల వచ్చింది. ఓట్లు కూడా అలాగే వేశారు. కొంతవరకు అంత 90% కాదు కానీ 50% బాగానే ఉంది. వేరే ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వానికి అందరూ భయపడ్డారు. యాక్చువల్గా ఏంటంటే అదొక ప్రభుత్వం, వ్యతిరేక ప్రభుత్వం లాగా అందరూ
నేను ఎప్పుడు చూడాలి ఓటు ఎలక్షన్ అలాగా. ఆ ఓటు ఎలక్షన్ చూసి నాకు ఆశ్చర్యం వచ్చింది. అసలు నేను ఉన్న 40 ఏళ్ళలో నేను ఎప్పుడు అలాంటి ఓటు ఎలక్షన్ చూడలేదు. పట్టుదల మీద ఓటేశారు. ఈ రాజకీయ వాళ్ళు వీళ్ళు విమర్శించుకున్న ప్రజలకు చైతన్యం వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ సారి కూడా ఎన్నికల్లో కూడా ప్రజలే నిర్ణయిస్తారు ఈ పార్టీని ఉంచాలి ఆ పార్టీని ఉంచాలనే. కానీ కొత్త పార్టీకి అయితే జాగ్రత్త పడతారు. ఉన్న పార్టీని కాపాడుకుంటే ఇదేంటంటే ఒక పెద్దవాళ్ళు పెట్టిన పార్టీ కాబట్టి దీనికి గౌరవం ఇస్తున్నారు. పాలకులు కూడా పార్టీకి గౌరవం ఇవ్వాలి. ప్రజా పరిపాలన అంటే ప్రజలకు జెండాకి కూడా పరిపాలన బాగుంటే నెక్స్ట్ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని నేను నమ్మా. ఈ ఓల్డ్ పార్టీలకి కొత్తగా వచ్చిన పార్టీలు కొత్తగానే పోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ సామాన్య పార్టీ ఏం కాదు. మంచి వాళ్ళు పునాదేసి వెళ్ళారు. దాన్ని కాపాడుకోవడం చాలా మంచిది. ప్రజలు కూడా తెలివి మీరారు. ఏటి పడితే నమ్మటం. ఎందుకంటే అంతకుముందు చేసే పరిపాలన మరి కరోనాలు వచ్చినాయి. దాని మూలన జనాలు కొద్దిగా వెనకాడారు. ఇప్పుడైతే నాకైతే రోడ్ల మీద వస్తే వ్యాపారం అందరూ చేసుకుంటున్నారు, 4 డబ్బులు కనబడుతున్నాయి అనేది. అదే వెళ్ళిపోయిన ప్రభుత్వానికి అయితే ఈ సందడి లేదు. తెల్లాలైతే భయం, ఏం చేయాలన్నా భయం అన్నట్టు బతికారు. ఇప్పుడైతే భయం లేదు. పోలీసులు కూడా పెద్దగా బెదిరిస్తలేదు. లా అండ్ ఆర్డర్ కూడా అదుపులోనే ఉంది. కానీ అంతగా పట్టించుకుంటారు. లా అండ్ ఆర్డర్ అంటే ప్రజల మీద ఎక్కువగా రౌడీజంగా మాట్లాడటం ఏం లేదు. పోలీసులు కూడా బాగా చూస్తున్నారు. పద్ధతిగానే ప్రస్తుతానికైతే పద్ధతిగా ఉంది. అది నాకు తెలిసినంతవరకు. పిఠాపురంలో వర్మ గారికి సంబంధించి కామెంట్ పెట్టారు. ఈ వర్మ గారు ఏదో విజయం సాధించాలి, కష్టపడిన వాడిదే విజయం అన్నట్టుగా కొంచెం పవన్ కళ్యాణ్ గారు అప్సెట్ అయినట్టుగా అంటున్నారు. ఎంతవరకు నిజమంటారు? పిఠాపురంలో ఆయన టీడీపీ ఇన్ఛార్జ్ కదా. అవును. అంటే అవన్నీ ఏంటంటే ఏదో నోటికి వచ్చినాయి మాట్లాడతాం. అవన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అంతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉంది ఎవరైనా కానీ విమర్శిస్తాం ప్రజా పరిపాలనలో ఒక అలవాటు అయిపోయింది. అంతేగాని అది పెద్దగా తీసుకోరు. నాకు బాధ వేసింది. కానీ ఏంటంటే అలాగా అది ఉండేది కాదుగా. రేపు ఇంకో సమస్య వస్తుంది, ఎల్లుండి ఇంకో సమస్య వస్తుంది, తర్వాత ఇంకో సమస్య వస్తుంది. ఇలా సమస్యలు వస్తూనే ఉంటాయి. దాన్ని పెద్దగా పట్టించుకునేది ఏం లేదు. చాలామంది మాట్లాడాలి చాలా ఉంటాయి అనుకో. అవన్నీ మనం ఎక్కువ మాట్లాడకూడదు కాబట్టి లిమిట్గా మాట్లాడు కాబట్టి అవన్నీ కలుపుతాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అంతే. కొల్లు రవీంద్ర గారి పైన పేరు నాని గారు నా రోమాలు కూడా పీకలేరు అంటున్నారు మొన్న ప్రెస్ మీట్లో. ఎందుకు అంటున్నారు అలాంటి చవాకులు ఎందుకు? ఏమి లేదండి. ఏంటంటే జనాలు భయపెడతానికి భయపెట్టే మాటలే. కానీ ఎవడు పీకట ఎవడు పీక్కుంటాడు. కానీ అదొక భయం. అది జనాల్లో భయపీతలు చేపిస్తాం. మా వెనకాల అండ ఉందని అనుకొని మాట్లాడటం తప్పించాయి పనికి వచ్చే ఏం కాదు కదా. ఇప్పుడు పనికి వచ్చేవాళ్ళు పనికిరాని వాళ్ళు జనాలకు తెలిసిపోయింది కదా. మార్చేస్తారు. ఇవాళ తెలుగుదేశం పార్టీలో మార్చేస్తారు జనాలు. ప్రజా పరిపాలన అన్నారు కాబట్టి ఈ ఎంటుకలు పీకటాలు, ప్యాంట్లు పీకటాలు ఇవన్నీ కుదరని పని. ఇవన్నీ మంచి పనులు కాదు. అవి నిలబడిన పార్టీలు. తదుపరి ఎలా ఉంటుంది 4 ఏళ్ళు అభివృద్ధి సంక్షేమం? బాగుందండి. ఇంకో 4 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ ఉన్నంతకాలం నాయకులు జెండా అయితే మంచిది, పెట్టినోళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు కూడా వాళ్ళలాగా నడిస్తే ఉంటారు. లేదా జెండా ఇలువ తీసేవాళ్ళు అవుతారు అంతే. జెండా ఇలువ అయితే పోదు. జెండా నిలబెట్టిన వాళ్ళని వాళ్ళు అనుసరిస్తే వీళ్ళు నిలబడతారు. ఆ జెండా కింద బతికే వాళ్ళే కదా వీళ్ళు పార్టీ పెట్టిన వాళ్ళు మంచివాళ్ళు. వాళ్ళు వాటి కింద బతికేవాళ్ళు. వీళ్ళు నడిపేవాళ్ళు జాగ్రత్తగా ఉంటే ఇంకొక 5 ఏళ్ళు కాదు ఇంకో 10 ఏళ్ళైనా చేసుకునే అవకాశం ఉంటుంది. జెండా అయితే ఎవరైనా దాన్ని పడగొట్టే వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసినంతవరకు. ఇంకో 100 ఏళ్ళు అయినా కూడా తెలుగుదేశం పార్టీ అలాగే ఉంటుంది. ఒక పార్టీ వచ్చిన ఒక రోజు ఒక 5 ఏళ్ళు పలిచి మళ్ళీ తెలుగుదేశం మళ్ళీ వస్తుంది. లైఫ్ లాంగ్ ఉండే తెలుగుదేశం పార్టీ. ఇది నాకు మాత్రం నేను నమ్ముతాను. ఏ పార్టీలు వచ్చినా కూడా వెళ్ళిపోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి. వాళ్ళు చెప్పే వాగ్దానాలు పెట్టడం. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం పునాది చేసేది లైఫ్ లాంగ్ జెండా ఉంటుంది. కానీ నాయకులు ఉండరు. ఆ నాయకులు పని బాగా చేస్తే ఆ జెండా కింద బతుకుతారు. వచ్చారు, జైల్లో కలిశారు వంశీ గారిని. మళ్ళీ గుంటూరు వెళ్ళారు. మిర్చి యార్డ్లో కూడా కాసేపు విశ్లేషించారు. మళ్ళీ శ్రీకాకుళం కార్యకర్త ఎవరో పాత ఆయన చనిపోతే వెళ్ళొచ్చారు. మరి అంశాలన్నీ ఎలా అనిపిస్తున్నాయి? అసలు ఏం చెప్పదలుచుకుంటున్నారు వీళ్ళు? రేపు 27వ తారీఖు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల కోడ్లో జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డ్కి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. కోడి ఉల్లంఘన కింద వస్తుంది.
తర్వాత శ్రీకాకుళం పర్యటన అని చెప్పి మొన్న ఎవరో చనిపోతే పరామర్శించడానికి వెళ్ళాడు. అది జనాలు ఏదో ఎగబడ్డారని చెప్పేసి ఆ గ్రేజ్ బాగా పెరిగిపోయిందని మనం టీవీలోను వార్తల్లోనూ విన్నాం. అది అంత అనుకున్నంత కాదు. ఎందుకంటే అధికార పార్టీ సూపర్ 6 అమలు చేయలేదని ప్రజల్లో అనుకుంటున్నారు. అది నేను మామూలు సామాన్య మానవుడిగా చెప్తున్నా. ఎవరైనా సరే కొంత అవ్వకుండా ఎవరు ఏం చేయలేం. ఇప్పుడు ఆ రోజు అతను అమ్మఒడి అన్నాడు, 5 సంవత్సరాలు అమ్మఒడి. కొంతమంది 2 సంవత్సరాలు పడ్డది, కొంతమంది 3 సంవత్సరాలు పడ్డది, కొంతమంది పల్లా. మరి ఆయన అమలు చేసినట్టేనా? లేదు. తర్వాత అతను రైతుల గురించి మనం మాట్లాడాడు. రైతుల గురించి మాట్లాడే విషయంలో గత ప్రభుత్వం చాలా దారుణంగా ప్రవర్తించింది రైతుల విషయంలో. ఏంటి అప్పట్లో రైతు భరోసా కేంద్రాల్లో ఎంత ఇబ్బంది పడ్డారు, ధాన్యం ట్రాక్టర్లో వేసుకుని ఎన్ని మిల్లులకు తిరిగారు అందరికీ. ఇప్పుడు మేము 12,000 వేస్తున్నాం, వాళ్ళ 12,000 వేసింది కేంద్రం, ఈయన కాదు. ఈయన 6,000. అవి కూడా రైతులకి సక్రంగా సరైన సమయానికి కూడా అందేటువంటి ఇది లేదు. ఈవేళ మాట్లాడేటప్పుడు మనం ఆచితూచి మాట్లాడాలి. ఏదైనా ఆడేటప్పుడు ప్రభుత్వం వచ్చింది 8 నెలలు గడుస్తుంది, ఇంకా 4 సంవత్సరాల 4 నెలలు టైం మనకు ఉంది. అవి సూపర్ 6 అమలు చేస్తారా చేయరనే దానికి మనం ప్రజలకు గడువు ఉంది కాబట్టి ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి. అలాగే ప్రభుత్వం కూడా ప్రజల కోసం ఆలోచిస్తుంది. ఈ పథకాలు ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి, లోటు బడ్జెట్ని ఎలా పూడ్చుకోవాలి, డెవలప్మెంట్ ఎలా చేయాలి, సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలాగెళ్ళాలి అనే దాని మీద కూడా కూటమి ప్రభుత్వం ఆలోచనలో ఉంది, చేస్తుంది. దాని గురించి అయితే డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు మేము ఎప్పుడు చేయాలో మాకు అంత ఐడియా ఉందండి, మీరు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఎలా అనిపిస్తుంది ఈ మాట? పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, ఏం చెప్తున్నాడు? కూటమి ప్రభుత్వంలో ఆయన ఉన్నాడు కాబట్టి అతను కూడా బాధ్యత ఉంది ఇందులో. బీజేపీ అవని, జనసేన అవని, తెలుగుదేశం అవని ముగ్గురు కూటమిలో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఒక బాధ్యత. ఇప్పుడు 3 అన్నదమ్ములు ఉన్నాం, ఒక పని చేస్తున్నాం. 3 అన్నదమ్ములు కలిసి చేసేటప్పుడు పెద్దోడికి బాధ్యత ఎందుకు అప్పచెప్తారు మిగతా ఇద్దరు? అరే ఆ పని నెరవేర్చారంటే దానికి సలహాలు ఇవ్వడానికి వెనకాల వాళ్ళు ఉంటారు, అన్నదమ్ములు ఇద్దరు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఒక బాధ్యుడు కాబట్టి అతను మేము అమలు చేస్తాం, మేము గ్యారెంటీ ఇస్తాం అని అతను భరోసా ఇచ్చాడు కాబట్టి ప్రజలు కూడా ఏది చూడవలసిన అవసరం ఉంది. సార్, పిఠాపురంలో వర్మ గారు ఏదో అన్నారన్నట్టుగా అంటున్నారు, అది ఎంతవరకు నిజంగా కల్పితమా లేకపోతే ఊరిని అలా అంటిస్తున్నారా? ఇప్పుడు వర్మ గారు ఏదైనా అనాలనుకున్నప్పుడు అతను తెలుగుదేశం పార్టీ అయినా ఈయన జనసేన. ఆ రోజు ఆయన టికెట్ ఇచ్చేటప్పుడే చంద్రబాబు నాయుడు గారిని వర్మ గారు గట్టిగా కొట్టుకొని పిఠాపురం టికెట్ పవన్ గారికి ఇవ్వడానికి వీలు లేదండి, నేను పార్టీ పని చేశా, సేవ చేశా, నాకు ఈ టికెట్ కావాలని వాళ్ళు పడుదల బట్టి ఆపుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకంటే అతను తెలుగుదేశం పార్టీ, ఇతను జనసేన నుంచి ఈ టికెట్ అడిగాడు, జనసేన నుంచి ఈయన పోటీ చేస్తాడు. ఇప్పుడు అతను ఆ రోజు దేనికి ఒప్పుకున్నాడు? తప్పుకోవడం కోసం. అతనికి ఒక ఆఫర్ ఇచ్చారు, ఆ ఆఫర్ కోసం తప్పుకున్నాడు. ఆఫర్ ఇచ్చేవారికి అతను ఏడ్ చేయాలి, కానీ అతను ఏదో మీడియాకు వచ్చేసి పవన్ కళ్యాణ్ గురించో లేకపోతే కూటమి ప్రభుత్వం గురించో మాట్లాడడం అనేది అతనికి సభ్యత కాదు. పేరు నాని గారు ప్రెస్ మీట్ పెట్టి నా పైన ఉన్న రోమం కూడా పీకలేరు అంటున్నారు, ఎంతవరకు? అదే ఇప్పుడు వాళ్ళ 5 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు, వాళ్ళు ఎంతమందిని పీకారు అనేది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఎంతమందిని పీకాలి వీళ్ళకి తెలుసు. ఇప్పుడు వాళ్ళ 5 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎంతమందిని పీకారు అనేది వాళ్ళకి తెలుసు. పేర్నాని తెలీదా, గుడివాడ గురునాథం తెలీదా, అమర్నాథ్ తెలీదా, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలీదా ఎంతమందిని పీకారో? ఏంటి సాక్షాత్ కొల్లు రవీంద్ర గారిని అంటూ నా రోమం కూడా పీకలేరు, డిసెంబర్ నుంచి మీరు మాట్లాడుతున్నారు ఏం పీకారని ఆయన అనటం జరిగింది. ఆ వ్యాఖ్యలు చూసారు, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు అధికారం కోల్పోయారు, కడుపు మంటలో ఉంటారు, ఏదేదో మాట్లాడతారు. అవన్నీ పట్టించుకోదు ప్రభుత్వం. ప్రభుత్వం తన పని తను చేసుకుపోద్ది, చట్టం తన పని చేసుకుపోద్ది. అర్థమైందా? ఇప్పుడు అతను అధికారంలో లేడు, ఎమ్మెల్యే పదవి లేదు, ప్రభుత్వం లేదు. ఇప్పుడు అతనికి ఏంటంటే కడుపు మంటకి ఏంటంటే ఏదో ఒకటి. రెండోది అతని భార్య పేరు మీద మొన్న ఏదో కుంభకోణం ఒకటి ఉంది. ఇవన్నీ బయటకు వస్తాయి, ఏది ఆగిపోదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు అదే చేస్తారు. ఎవరు వదులుతారు, ఎవరు వదలరు. ఇస్తారు మరి, ఆడు చేసిన అప్పులకి ఏం చేస్తారు? చేస్తారు, టైం పట్టింది. గతంలో ఖజానా ఖాళీ అయిందన్నారు కదా, చేస్తారు పక్కగా చేస్తారు. నచ్చిన అంశాలు ఏమున్నాయి, నచ్చిన అంశాలు? ప్రస్తుతానికి అయితే అన్ని బాగానే చేస్తున్నారుగా.
ఇంకా ఇబ్బంది ఏముంది దానికి మళ్ళీ ఏం కాదుగా, బాగానే ఉందిగా. తింటాకుంటాకైతే ప్రశాంతంగా ఉంది, ఇంకేం కావాలి. పనులు ఉన్నాయా, పర్లేదా? ఇసుక ఉంది ఫ్రీగా, ఆడి ఎక్కిన తర్వాత ఇసుకే అసలు మా ఇచ్చేసాడు. ఇబ్బంది పడిందేగా, మన్నూరు కొట్టి మా ఆడి తింటమేగా, ఏముంది ఇప్పుడు ప్రశాంతంగా బతుకుతున్నారుగా. ఎలక్షన్ కోడ్ ఏమో 27 ఉంది వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ, మరి తర్వాత కూడా సంక్షేమ పథకాలు చెప్పారు. అయితే ఏంటంటే జగన్ గారు కూడా వస్తున్నారు. లోపు వేస్తానంటున్నాడుగా, అమ్మఒడి కానీ అవి కానీ వేస్తానంటున్నాడు. ప్రస్తుతానికి అయితే ఇబ్బంది ఏమీ లేదు, బాగుంది. రోడ్ల వ్యవస్థలు ఎలా ఉంది? చేస్తున్నారు, చాలా చాలా చేశారు రోడ్లు అయితే. తదుపరి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బాగుంటుంది అనుకుంటున్నాం, బాగుంటుంది. చేసేదాన్ని ఇప్పుడు 3,000 పింఛని అన్నాడు, 7,000 రూపాయలు చేశాడు. ఆకుండా ఇస్తానే ఉన్నాడుగా, ఇంట్లోంచి బయటకు వెళ్ళకుండా తింటున్నారుగా. లేగలేని వాళ్ళ పరిస్థితి బాగానే ఉందిగా, కష్టపడుకున్నవాడికి పని ఉంది, చేసుకుంటున్నాడు. ఇబ్బంది ఏముంది, పర్వాలేదు. ఛాలెంజ్లు చేస్తున్నారుగా ప్రతిపక్షాలు. ఇంకా చేస్తారు, చేయలేని వాళ్ళు ఏం చేస్తారు, డబ్బు దాసుకు దింగే నా కొడుకులు ఏం చేస్తారు, అదే చెప్తారు. మరి వాళ్ళకేమో అందట్లేదు కదా. ఇప్పుడు బాబు ఏమో చేస్తాడు, అంతకు మళ్ళీ ఏడ్చేస్తున్నారు. వాళ్ళు చేయలే 5 సంవత్సరాలు ఏం పీకారో ఏం చేశారు, వాళ్ళు ఏమైనా చేశారేంటి? డబ్బు దాసుకు దింగాడు, జనాన్ని చంపాడు, ముందు మా ఇచ్చేస్తాను అన్నాడు, ఏమీ చేయలేదు. సుఖమైన ఇప్పుడన్నా మంచి మంది 120 మంచి మంది తాగుతున్నారుగా. మరి పవన్ కళ్యాణ్ గారి పనితీరులు ఎలా ఉంది? ఆయనకి చెప్పడానికి ఏముంటుంది అన్న, ఇంకా చెప్పడానికి ఏముంటుంది. ఇప్పుడు అనుకున్నవన్నీ చేసుకొస్తున్నాడు, టైం పట్టిద్ది, 1 సంవత్సరం అన్న పట్టిద్ది. ఎన్ని రోడ్లు పోసారు అనుకోండి అన్న, రోడ్డు ఉండేది ఏంటి వెళ్ళటానికి? మరి అదే అన్న అంటే ఆడు చెప్పేది ఏంటంటే జగన్ గోతులు ఉంటే చూసుకుంటా వెళ్తారంట, రోడ్డు పోతే యాక్సిడెంట్లు అయితే చచ్చిపోతారంట. ఆడు చెప్పడం ఏం తెలియదే ఉంది. ఇవన్నీ మామూలే. ప్రస్తుతానికి అయితే దేవుడి దగ్గర ఇబ్బంది ఏమీ లేదు. చేస్తాడన్న, చేస్తాడు, టైం పట్టిద్ది. మరి వాళ్ళు అన్ని డబ్బులు చేశారంటే, మరి నిన్న వెళ్ళాడు అన్నీ పోలవరానికి కానీ రాజధానికి కానీ అవన్నీ నిధులు తీసుకొస్తాయి. మరి వెళ్ళి నిర్ణయక ఇంకా రాలేదుగా, అది చేస్తాడు, చేయకుండా ఎందుకుంటాడు, చేస్తాడు. థ్యాంక్స్.